కొడకాలకు వస్తుంది రమాల మండి ఇప్పుడు కొని గోల్ మీద రాసపండు ఇప్పుడు 20 లక్షలు 90 లక్షలు వేసుకొని కొట్టిన మంగ చుట్టూ పొలాలు చేతులు పట్టుకొని ఇప్పుడు 5 కొమ్మలు చేతులు పట్టుకొని భార్య ఉన్న భవనాల బయటికి నేను పోతున్నా అని ఎట్లా బయలుదేరుతున్నాడు దేవుడు దేవుడు అనుకుంటా దేవుడే అనుకుంటా దేవుడా వేసుకొని రకాల మంది వేసుకొని మంగతట్టు పొల చేత పట్టుకొని మల్లయ్య అనుకుంట దేవుడు అనుకుంట దేవుడు అయినా వస్తున్నాడు పేరుకి వచ్చిండు కంట్రోల్ పేరుకి వచ్చి నా భార్యను వెలుగెత్తి కీగలు పెడతానని భగవంతుడితో కీగలు పెడుతున్నాడు దేవుడు పేరుకొచ్చి బామా 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 అనుకుంటా భగవంతుడు రారాజు మల్లయ్య గొల్లెత్తికి ఈగలు పెడుతుంటే భగవంతుడు ఎలుగెత్తికి ఈగలు పెడుతుంటే మిద్దలో ఉన్న మేడలో ఉన్న బలిలో పిల్ల బాలగమ్మ మేడలమ్మ పెడుతున్నది భగవంతుడు రారాజు మల్లయ్య గొల్లకి ఈగలు పెడతామంటే పడకున్న కాదల్ని మేడలమ్మ మరే పడ్డకున్న కాదల్ని మేడలమ్మ నా భర్త తిండి కావచ్చు నా భర్త వేడికి నేను వెళ్ళిపోతానా అని తడిపడి దానం చేసింది తడి వస్త్రాలు విడిచి పొడి వస్త్రాలు కట్టుకొని మరి నా భర్త కన్నా దైవం నాకే ఉన్నదా అని అందుకే అంటారు నా తల్లులాల భర్తతోటి భాగ్యం అంటారు మగతోటి మోక్షం అంటారు మరి భర్త లేని గాతలికి భాగ్యం ఎక్కడ ఉన్నది మొగలేని గాతలికి మోక్షం ఎక్కడ ఉన్నది భర్తనే నాకు ప్రత్యక్ష దైవం అనుకోని శివతోటే ఉతకాలు పట్టేరా శివతోటే ఉతకాలు పట్టేరా దంగల దిగింది 60 దంగలు 6 దంగల దిగు
పట్టుకున్న ఉత్కాల కింద వార పోసింది మరి నా భర్త అనుకున్న కానీ నా భర్త కాకమాయే నా భర్త అన్నాడు దినం నాడు నన్ను చేసుకున్న నాడు కొడితే పొద్దులే పెళ్లి పున్నవేదిలా పుణ్యకరు తినడేకరు కొడితే పొద్దుకు వంకులది కానీ నా భర్తానికి వంకలే పాయే బామా బామా అని అంటా ఉన్నాడా అని నా భర్త వచ్చినట్టయితే నన్ను అన్ని చూసాడు తీర్మాన దెబ్బలు కొడతాడా అని నాడు జాతల్ని మేడలమ్మా పుల్లనాలు మేడి కట్టుకున్నది అమ్మా పుల్లనాలు మేడికి వచ్చి ఉన్నా అయ్యా ఏ ఊరు ఉన్నదయ్యా ఏ రాజ్యం ఉన్నది మరవత పూలు మందరావులు ఎక్కడ తిరువత పూలు తిమ్మపూరం ఎక్కడ బంగాళి రథాల గుండ కట్టి ఎలాగైతే ఈకలు పెడుతున్నావా అని కన్న తల్లి మెడలమ్మ అడుగుతా ఉంటే అవతారం ఎత్తుకోవడం అంటే ఏ ఊరు ఉన్నది అంటున్నావు ఏ రాజ్యం ఉన్నది అంటున్నావు బావా ఒకే అంటారు తల్లిదండ్రుల వాళ్ళు తాపమైన రాదు తోటి కిందల పాలు తాగరాదు కుక్కతో సయ్యాట వాడరాదు కులం వాళ్ళతో పొత్తు చేయరాదు అన్నారు ఏర్పాటు చెప్తలే బామ అన్నాడు తిననాడు ఓడి వందాల మీద ఓడి తులసాల మీద ఓడకొచ్చిన మళ్ళీ నేనున్న బామ అదే అదే గుర్రం మీద కూర్చుని రాగా నీ కాలొచ్చి నాకే కలిగిందో నా కాలొచ్చి నీకే కలిగిందో తక్కువ కులపోను నేనున్న బావా రోగాలు కాదు బావా రోగాలు కలిగించిపోయినాయి బావా అందుకే తిరుపతి రంగం కాసి కైలేసం దిగరాని అక్కడ ఎందుకు బావా దేవుడికి మెచ్చబాయ నా రోగం నిలవదు ఏ బాయే దేవుడు మెచ్చబాయ నా రోగం నిలవదు ఏ బాయే దేవుడు ఆ తర్వాత పోతే ఒక బ్రాహ్మణ తీర్థాలు పొందినట్టున్నారు బుద్ధి గల్లా బ్రాహ్మణయ్య కళ్ళ దోషులు నీ భార్యతో శివచార్యమణి ఉత్కాలు తాగినట్టయితే నీ రోగం నిర్బంధం అవుతుంది అన్నాడు అందుకే నీ పేరుకి వచ్చిన బావనేడు బావా శివచార్యమణి ఉత్కాయితే శివల్ల కూర్చుని శివ పూజలు చేసుకుంటా అయ్యో కొత్త మగం బోరయ్యా పాకలు అంటేనేమో పొద్దుగా లేచి ఆ ముఖం కింద కడుకోకపోతే ఆ పాసి వాళ్ళతో ఉండాలి ఒక పాసి ముఖం అవుతుంది మన ముఖం కడుక్కొని ఒక బొట్టు పెట్టుకుంటే అదేమో కొత్త ముఖం అవుతుంది మరి అయ్యా ఓ గొల్ల రాజా బాబా మెడలమ్మ ఎక్కువ పిల్లలు నువ్వు తక్కువ గొల్లలు నేనున్నానంటున్నావు ఓ బాబా మెడలమ్మ ఎక్కువ పిల్ల నేనున్న తక్కువ గొల్లలు నువ్వు ఉన్నావు అంటున్నావు అన్నగల్ల గొల్లలిగి గొల్లయినే అన్నగల్ల గొల్లలిగి గొల్లయినే నా అవయ్య గొల్లలిగి గొల్లయినే నా అవయ్య గొల్లలిగి గొల్లయినే
ఇప్పుడు నాటిపడిన ముక్కలు కట్ట మన శివుడికి రావాలని చేసే ఉన్నది మరి నిన్ను చూస్తుంటే అంగడి కళ్ళకుంటే అంగ చెప్పులు ఉన్నాయి దూరి కడుపున్నది దొప్ప చెప్పులు ఉన్నాయి మరి శివో దిక్కు ఆరుతుంది రక్తమో దిక్కు ఆరుతుంది మరి తమల గంగడి రక్తమైన మరి పొప్పల మధ్య దోత కట్టుకున్నామయ్యా బౌరు వాళ్ళు అయ్యా అనకాలంటే నీ రోగం మీద మందువాడా నీ రోగం మీద దుమ్మువాడా నీ కళ్ళ కప్పలతో అయ్యా నీ మొఖం మీద పందులాగా నీ మొఖాన్ని కుక్కలాగా నిన్ను బండ మీద బొంద పెట్ట నేను సత్యబాబు ఉంటా నేను ముఖం పాడవడా ఇక్కడ నీళ్ళు అంటున్నావు అవునయ్యా అయితే దొంగ పెద్ద దొరికితే అర్ధరాత్రి దొరకక పెద్ద దొరికితే అర్ధరాత్రి లేచి ఒక ఇంటికి కొట్టే రాత్రి దొంగలు తిరిగి వాళ్ళకు అవార్డు మరి అయ్యా గొల్ల రాజా మరి ఉత్కాలు కావాలంటే చెబుతూ ఉత్కాలు నీకు చేతులు ఇవ్వాలి కావాలంటే మరి భక్తులు నేను ఒప్పుకుంటున్నా అని పరదాల కొండలు ఏంటో పరదాల కింద ఉండాలి ఎచ్చేడు కొండలు ఉన్నాయి ఎందుకు ఎండు పర్వతాల కొండలు ఉన్నాయి ఆ పర్వతాల కింద ఒక దోషి పట్టుకున్నట్టయితే ఒక చెంపు కాదయ్యా ఒక బిందె కాదయ్యా 7 14 బిందెలు ఎండవార వస్తా ఈనాటికి గాని ఆనాటికి గాని గొల్లొల్లే గాని కురుమోళ్ళే గాని ఆ మధ్య కుక్క పోతే కుక్కకు నీళ్ళు ఎక్కడ దొరకకపోతే ఆ మడల పట్టి ఎట్లా కత్తుందో గాని కానీ ఒక తాగినట్టయితే మరి నువ్వు గట్ట తాగినాక ఒక 5 రూపాయలు నువ్వు వెళ్ళిపోయినట్టయితే అన్నగల పట్నం వల్ల వెళ్ళిపోతా రోగాలు వచ్చే భగవంతుడు రారాదు మళ్ళీ నీకు జాలకుండలు చల్లమంటున్నాయి గుండెలకు ఉపయోగపడుతుంది బామా నువ్వు వేంద్రాల మారేకి నువ్వు వద్దు కింద కుక్క కట్టినట్టు నేను కట్టుకన్నా బామా భగవంతుడు రారాదు మళ్ళీ జాలకుండలు చల్లమంటున్నాయి గుండెలకు బిల్లు అంటున్నాయి ధరలో వెయ్యందు తలమునిలో తలం ఎప్పటికీ సాసు తంపు కాదు అన్నాము ఇంటర్ కానీ మెరుగు బంగారం ఎవరు తినమోడు కోట్ల సంపద ఉన్న కొంపలే పంట పడుతుంది కానీ కట్టబట్టి నాది కాసి కాదు ఎవరు రాబోదు విడుగులు అన్నగాళ్ళు ఉండాలి ఎగిసిపడుతున్నావు బామా ఆయన నేడిపోతున్నాడు భగవంతుడు రారాదు మళ్ళీ ఉత్తరాలు ఎక్కున్న పర్లేదు నేను వెళ్ళిపోతున్నాను అయ్యో ముందర
వచ్చిన ఆడదాని ఉన్న వెనకొచ్చిన ఆడదాని వచ్చి ఎంచూరు గుద్దులు గుద్దే పోతే నా పేరు భగవంతుడు కాదా అని చెట్టుకు కాడు పెట్టి చెంపదెబ్బ కొట్టినట్టు ఆ తీరు భగవంతుడు మాట్లాడి దిగబోతున్నాడు అమ్మయ్యా దిగుతుంటే పల్లెల పిల్ల బాలకు వెళ్ళమ్మా మరి కారాడు భగవంతుడు రారాదు మల్లయ్య ఏమే బాబా మెడలమ్మ నువ్వు ఉత్కాలం పోయేవంటే బాబా నరాని మాటలు అంటాను దెబ్బరాని దెబ్బలు దెబ్బతున్నావు బాబా ఉల్లిగడ్డ మళ్ళీ కూడా ఉల్లి ఉంటే ఊరికి చేయరాడా బాబా మెడలమ్మ వడంగిన కానీ బాబా మెడలమ్మ మీ పల్లె కులం అంటేనే బద్మాసి కులం ఉన్నదే బాబా మెడలమ్మ వేటికి ఎదిరిల్ల కట్టిందా బాబా సారి సల్ల గుందలు వస్త ముందచ్చిన ఆడదాన్ని కచ్చిన ఆడదాంతోనే ముందు ఎడికల పట్టి మూడు గుంతులు గుర్తిస్తారన్నాడు భగవంతుడు మరే కానాడు మేడలమ్మ ఏమంట ఉన్నదాట విండవా విండవా గొల్లా ఓ గొల్లా రాజా గొల్ల రాజా అయ్యో గొల్ల రాజా నువ్వు సాడి సౌండ్ తెచ్చి సల్ల కుదిర కాడ సోదర పోరు పెట్టి పోతే మా అన్నగాళ్ళు ఇంకేడి 7 గుర్రాలు ఉన్నాయి 7 గుర్రాల ముంగడ బరచగడ్డ పట్టి సుందరతనం చేపిస్తారు అన్నది అదే కాకుండా నా అన్నగాళ్ళు కట్టుకున్న సోదరులు ఉన్నాయి దొరుకున్న అంగీలు ఉన్నాయి మా అన్నగాళ్ళు మా వదిలి కట్టుకున్న సీరలు ఉన్నాయి కట్టుకున్న లంగలు ఉన్నాయి దొరుకున్న జాకెట్లు ఉన్నాయి త్రిపుర తెర్ర తీర సాగర వెండి సాగర పంట కాడ సాగర సర్వాల మిత్రులది గానాల మేడలమ్మ అదే కాకుండా కానీ అయ్యా గొల్లరాజా మా అన్నగాళ్ళ తిన్న కోరగిన్న తోమిద్ద మా వదిలి తిన్న కోరగిన్న తోమిద్ద మా పని ఎగనుల ఒక తిన్న కోరగిన్న తోమిద్దరయ్యా అరారి మాటలు అంట ఉంటే గానాడు భగవంతుడు రారాదు మల్లయ్యా భగవంతుడు రారాదు మల్లయ్య నేను పోతున్న బామా మీ అన్నగాళ్ళ ముందు ఎక్కే గుర్రాల ముందు సుందరవాన్ని పిలిపించావా బామా అయ్యో మీ అన్నగారు నిన్న కొలగిన నన్ను తోపిస్తా అంటున్నావు బామా పోకుండా తోమినంత విధమవుతున్నది అన్నగాళ్ళ ముందర గుర్రాల ముందర పోకుండా పోయినంత విధమవుతున్నది బామా భగవంతుడు రారాదు మల్లయ్య కొండలు దిగుతున్నాడు ఈ రూమ్ మీద ఉన్నవా గరిగట్టుగా ఈ రూపం మీద వెళ్ళిపోతున్నా కదా అయ్యా గొల్లైతే ఈ రూపానికి వెళ్ళండి ఏమయ్యా గొల్లరాజా గొల్లరాజా ఏమయ్యా గొల్లరాజా నిలబడకాలయ్యా పిల్లది పిల్లది గంగేసి కడిగేది పిల్లలు కడిగేది పిల్లలు కడిగేదా చేతు కదా కనబడతారు అయ్యో పోచమ్మా నేను అదేమన్నా అవాంతరం ఉన్నాయా ఇక నువ్వు సాలియం అంటే ఇన్ని సిల్కొని పట్టమన్నట్టుంది
విషయంలో ఏది ఏది మంద పొలాలు ఏరు పెద్దోళ్ళు పెద్దోళ్ళు అరే భూమికి 6 నెలలు ఉద్యోగం వల్ల జామాతులు వాళ్ళు లేరు వాళ్ళు లేరా లేరు దేవి దేవి అమ్మా భగవంతుడు రారాదు మల్లయ్య పర్వతాల కొండలు దిగుకుంటా రాను రాను ఇక్కడికి దగ్గర పలములు సౌండ్ పైడమ్మ సిద్ధుల భగవంతుడు ఏరవచ్చిండు రాజా లేదు రసముల బాయి దేశాలు లేదు దేవముల బాయిని కళ్ళ చూసిండు భగవంతుడికి రోగం అంటే రోగం కాదు వాడదాని కొరకు అవతారం ఎత్తిండు భగవంతుడు రారాదు మల్లయ్య మురికి గౌసం తీసి గడ్డ మీద పెట్టి భగవంతుడు దేవుడైనా గోవిందాన్ని బయట దుంకుతుంటే భగవంతుడు దేవుడు కాదు సూర్యుడాన్ని వెందు కొడతాం అన్నట్టు చంద్రుడాన్ని వెందు కొడతాం అంటూ దగా 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 భగవంతుడు రారాదు మల్లయ్య ఎటు ఆవిడ కొడుతున్నాడు బాయి లోపల భగవంతుడు అయ్యో దగ్గర దగ్గర ఇల్లు కొడుతుంటే ఇక్కడికి దగ్గర మిద్దెల్లో ఉన్నా మెడలో ఉన్నా బళ్ళ పిల్ల బలగంగా మెడలమ్మా పోతున్నా కొలరాదు పోతున్నా మరి కొమ్మరతున్నా అని మామిడికి కళ్ళతో చూస్తున్నది బాల మరి అందుకే అన్నరవ్వా భార్య భర్తలు ఒళ్ళు పెట్టుకుంటే ఒక నామవాడు ఈ ఇంటికేనా ఆ ఇంటికేనా ఆ వాళ్ళకేనా ఈ వాళ్ళకేనా అని గానాడు కన్నమా తల్లి పేడలమ్మ కన్న తల్లి పేడలమ్మ నా భర్త ఎటు పోతాని భరతాల కొండలెక్కి చూస్తా ఉంటే బాయి లోపల రారాదు మల్లయ్యమ్మ గాలి కడగొడుతున్నాడు కొడితే పొద్దునే పెళ్లి పున్నమే పిల్ల పూజ తగ్గడి 66 చిత్రలేఖనుండే సూర్యదేవా నువ్వెందుకు కొడతావు నేనే కొడతా అన్నట్టున్నాడయ్యా మరి అరచేతుల మత్త అడ్డదోకలు మెత్త లోదోడ మత్త లోకమెల్ల మెత్త పక్కల మత్త పరడాదులు మెత్త ఆ తొక్కల మత్త తొల్లాదులు మెత్త ఒక గారాడు ఒక తలుగు బంగారు ఒక గుళ్ళున్నాయి ఆట ఆడి బాల మెడలమ్మకు ఒక రారాజు మల్లయ్య కళ్ళ చూసినాక నా గుండెల గోబెల్లు ఆడే నారాయణ గుండెల గోబెల్లు ఆడే నారాయణ తీసుకుంటా నీ కళ్ళ మీద మాట్లాడావా నీ కళ్ళ మీద గంగ ఓరేవా తోలకి మీ రాతలు ఓ దేవుడా దొంగ నాథరాయ నారాయణ రాతలు ఓ దేవుడా ఆడి వారం మేడలమ్మా ఆడిపాల మెడలమ్మ కలకల 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 కంటిని తీస్తా ఉంటే మరి అందుకే అంటారమ్మా అల్లి పూలు 2 అర్థాలు వేరైనా ఆడల మనసు ఆడల గిరకరాట మరి కోయిలు పూలు 2 మొగాలు ఒకడైన మొగోళ్ళ మనసు మొగోళ్ళ గిరకనాట అలనాడు దినం నాడు 3 వంజల మీద 1 మీద 1
లోపల ఇటు పెట్టిపోతే నీకేమన్నా సాయతున్నారు అని గానాడు ఒక భగవంతుడు అన్నాడు నా ఆడిబిడ్డ శివుని చిన్న బిడ్డ శివుని వెళ్ళిపోతా గౌలగాడి బిడ్డ గాంధారి ఎల్లమ్మ మొదలగాడి బిడ్డ మౌరాల ఎల్లమ్మ ఓ తమ్ముడ మల్లయ్య నా తమ్ముడ మల్లయ్య నువ్వు తెల్లారి నేను రాస్తారన్నది అక్క ఎల్లమ్మ ఎక్కడ పోతే వాళ్ళు 10 ఏళ్ళ పబ్బది పడితే 5 ఏళ్ళ ఆడది పడితే ఓరే కారణ కన్నీళ్ళు ఎక్కడ పోతుందా కన్నీరు తీసుకుంటా చిన్న చిన్న బిడ్డ ఉసురు వెళ్ళి మాట కౌతుని కోటలు గంభీరమాని మధురాల బిడ్డ మావురాల ఎల్లమ్మాని కన్నీరు తీసింది అమ్మా అరణ కన్నీరు కాలైపోతున్నాయి వర్షం కన్నీరు వరదలైపోతున్నాయి అటో అమ్మా దగ్గర మనసు కొండల మావురాల ఎల్లమ్మ కవల శివాస మీద పండుకొని ఉన్నారు వెనుక ఎల్లమ్మ ఆడుతున్నది దేవా ఎక్కడైతే రేణుకాయలమ్మ పడాల కొంగనానిందో అరనే దిగ్గుమా లేచి మబ్బులు లేకపోయే మాయ లేకపోయే ఎవరి కన్నీరు కావచ్చునా అని రేణుకాయలమ్మ దిగ్గుమా లేచింది ఎవరి కన్నీరు కావచ్చు వరదేసి కన్నీర పరదేసి కన్నీర పిల్లలలోని కన్నీర పిల్లలేలోని కన్నీరా అని ఎల్లమ్మ కలియాప కొమ్మలు చేతులు పట్టింది పిరికల బండాలు చేతులు పట్టింది మాటల మంత్రాలు మనుషుల గిరియాలు ఎల్ల వేదాలు కొలసిన మంత్రాలు చదివి అంజనాలు చేస్తున్నది చూస్తుంటే ఎవరో కాదు నా పేయో నా మరదలు పల్లెల పిల్ల బాలకమ్మ మేడమ్మ నా తమ్ముడు మారి కొట్టి మారి అవతారం ఎత్తుకొని పోతే చిన్నోట కొల్లోడా పాసినోట కొల్లోడా పున్నాడు కుప్పుతున్నాం మన తగ్గుతున్నాం అని నా తమ్ముడిని ఆరాలు మాటలు దెబ్బలు తెప్పింది నా తమ్ముడు వాళ్ళకి తోలు పట్టుకొని అడియో అని తోలు పట్టుకొని భగవంతుడు రామయ్య పోతున్నాడు ఇలా తమ్ముని బయటికి పోయి అయ్యో అంకించి పొంకించి అద్దరు నేర్పి నేను వెనుక వస్తున్నా అని చిన్న బిడ్డ శివనెల్లి మా తల వెనుక ఎల్లమ్మ తలిపే తలిపే తానాలు వేసి తడవత్రాలు వేసి పొడివత్రాలు కట్టుకొని అయ్యో వెనుక ఎల్లమ్మ ఎట్లా బయలుదేరిపోతున్నది కాలేనకెళ్ళమ్మ తమ్మునికి అడ్డగోలు వచ్చి అంటున్నది రేణుకా ఎల్లమ్మ ఉన్నది